చదువుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాము. ప్రారంభించుకుందాము. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. పద్మాసు ద్వీపములో ప్రభుదినమందు యోహానుకు ఆత్మవశుడై ఉండగా ఇవ్వబడిన దర్శనములో 7 సంఘాల గురించి ప్రభు హెచ్చరికలు జారీ చేసి 7 సంఘాలకి విషయాల్ని పంపించమని చెప్పాడు. 7 సంఘాల్లో మొదటి సంఘం ఎఫెసు సంఘం గురించి పోయిన ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాము. ఇప్పుడు 2వ సంఘం పేరు ఏంటంటే స్ఫురణ సంఘం. చెప్పండి అండి. స్ఫురణ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘము. ఈ యొక్క స్ఫురణ అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే బోళము అని అర్థం. బోళం అంటే చేదు అని మళ్ళీ అర్థం వస్తుంది. అయితే ఈ స్ఫురణ పట్టణం ఆసియాలో ఉంది. అలాగే ఇది ఎఫెసు పట్టణానికి ఉత్తరంగా సుమారు దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో అది ఉంది. ఒక ప్రధాన రహదారి పోయిన వారిని చెప్పుకున్నామే చూడండి. రోమ పట్టణానికి యెరూషలేము ప్రధాన రహదారిలో ఎఫెసీ పట్టణం ఉన్నట్టు 7 పట్టణాలు కూడా ప్రధాన రహదారులు కూడా ఉన్నటువంటి పట్టణాలే. చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యాపార కేంద్రాలుగా అవి ఉంటా వచ్చినాయి. అంతేకాదు ఈ పట్టణంలో కూడా ఓడరేవు ఉంది. సముద్ర ఒడ్డున నిర్మించబడినటువంటి పట్టణం కాబట్టి ఓడరేవు గుండా కొంత వ్యాపారం జరుగుతుంది. ఈ పట్టణం కూడా చాలా రద్దీగా ఉండే పట్టణం. చాలా ధనికమైన పట్టణాలు ఇవి ఉంటా ఉన్నాయి. అయితే ఈ పట్టణంలోనికి సువార్త వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఎవరు తీసుకెళ్లారో ఇక్కడ క్లియర్గా వారి పేర్లు రాయలేదు, కానీ మెట్టుకు ఆ యొక్క స్మరణ పట్టణంలోనికి సువార్త అయితే వెళ్ళింది. సువార్త వెళ్ళిన తర్వాత వారు ప్రభువుని వారు నమ్ముకున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈ స్మరణ పట్టణము క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలకు ముందే నిర్మించబడినటువంటి పట్టణముగా చరిత్ర తెలుపుతూ ఉంది. అది అంత పురాతనమైన పట్టణం కాబట్టి 3 సార్లు శిథిలావస్థకు వచ్చేస్తే మరలా తిరిగి దాన్ని పునర్నిర్మించుకున్నారు. చివరిలో 3వసారి గ్రీకు సామ్రాజ్యం వారు దాన్ని నిర్మించారు. వాళ్ళు పరిపాలన చేస్తున్న దినాలు అవి. తర్వాత కాలక్రమేణా అది రోమీల చేతులకు వచ్చేసింది. రోమీలు దాన్ని పరిపాలన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన సంగతి ఏంటంటే రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తికి ఈ స్ఫురణ పట్టణంలో గుడి కట్టేశారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిని పూజ చేయాలి? ఆ రోమా చక్రవర్తి అనగా రాజును పూజ చేయాలి. అది విగ్రహారాధన ఆ స్ఫురణ పట్టణంలో ఉంది. ఆ విధంగా ఆ పట్టణంలో మరి భయంకర విగ్రహారాధన, రాజును పూజించేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంటా వచ్చింది. నిత్యము కూడా ఆ రాజుకి పూజలు అక్కడ జరుగుతూ ఉండేవి. అయితే మరి అంత భయంకరమైనటువంటి ఆ దినాల్లో ఆ పట్టణానికి సువార్త వెళ్ళింది. యేసుప్రభు వారి యొక్క సువార్త వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు కొద్దిమంది ప్రభు నమ్ముకుని దేవుని మీద విశ్వాసం ఉంచి వారు చక్కగా ప్రభు కోసం వారు నిలబడ్డారు. అదే సమయంలో మనం చూస్తూ ఉంటే అక్కడ చాలామంది ఒత్తిడి చేసేవాళ్ళు. ఏమనంటే, రోమ సామ్రాజ్యపు అధికారిని అంటే చక్రవర్తిని పూజ చేయాలి, మీరు యేసు ప్రభువుని ఆరాధించడం కాదు అని చెప్పి వాళ్ళు ఈ విధంగా అడ్డుకునేవారు అనమాట. వాళ్ళు అయినా సరే శ్రమలు కోర్చుకుని ప్రభు కోసం వాళ్ళు నిలబడిన వాటిలుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఒక గొప్ప సంగతి ఏంటంటే
7 సంఘాల గురించి రాయబడింది కదా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో. అయితే ఈ 2-3 అధ్యాయాలు 7 సంఘాల గురించి మనం చూస్తే 7 సంఘాల్లో 6 సంఘాలు లేవు. కానీ ఇప్పటికీ నిలిచి ఉన్న సంఘం ఏంటంటే స్మరణ సంఘం. చూసారా, శ్రమలకు ఓర్చుకుని దేవుని భక్తి మార్గంలో వారు నిలబడ్డారు. కాబట్టి నిజంగా స్మరణ సంఘం మెచ్చుకోదగిందే. ఇంకా మనం ఆ సంఘాన్ని గురించి మనం చూస్తూ ఉంటే ఇది ఎఫెసుకు ఉత్తరంగా టర్కీలో ఉందని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ స్మరణ సంఘం మాత్రం కష్టాల్లో ఉండి కూడా వెలుగుతూ ఉన్నట్లుగా దాన్ని చూడగలుగుతున్నాం. మిగిలినటువంటి 6 నగరాలు శిథిలావస్థకు వచ్చేసినాయి. అవన్నీ కూడా నాశనము అయిపోయి శిథిలాలు మాత్రమే ఉన్నాయి. చూడండి, ఫొటోస్ ఉంటాయి. ఇప్పుడు ఎఫెసు పట్టణం అనగానే దాని ఫోటో చూస్తే పాడైపోయిన పురాతన నగరాలుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా 6 పట్టణాలు కూడా శిథిలావస్థకు వచ్చేసినాయి, పాడైపోయినాయి. కాబట్టి శిథిలాలు మాత్రమే ఉన్నాయి. అందుకనే ఫోటోల్లో ఎవరు పెట్టినా ఆ శిథిలైపోయినటువంటి ఆ పట్టణాల ఫోటోలే పెడతారు. కానీ స్మరణ మాత్రం అలాగా చక్కగా అది నిలిచి ఉన్నట్టు సంఘంగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. సరే, ఈ స్మరణ సంఘానికి ప్రభు తను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడో ఇది మొదటి భాగం. రెండవది, మరి వారు చేసినటువంటి మంచి లక్షణాలని ప్రభు ఎలా అభినందించాడు. మూడవది, వారికి ఏమి ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడో. ఈ 3 భాగాలుగా ఈ స్మరణ సంఘాన్ని గురించి మన ధ్యానము చేసుకుందాం. మొట్టమొదటిగా చూస్తే 2వ అధ్యాయం 8వ వచనంలో స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము అన్నాడు. ఇక్కడ మరలా మనకు జ్ఞాపకం చేసుకున్నాం, స్మరణలో ఏముందంటండి? సంఘం ఉంది. చెప్పాలి గట్టిగా, సంఘం ఉంది. కాబట్టి రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. ఏ సంఘం? ఏ సంఘం అండి? చాలా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు చేతి పని చేసుకుంటే చేతి పని వాళ్ళకు ఒక సంఘం ఉంటుంది, కులానికి ఒక సంఘం ఉందా లేదా? ఇలా ప్రతి సంఘాలు ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. కాబట్టి బైబిల్ చెప్తుంది సంఘంలో ఉందామని చెప్తుంది. కాబట్టి మేము కూడా ఒక సంఘంలో ఉన్నా అంటే సరిపోద్దా రామకృష్ణ గారు? ఎవరి సంఘాలు అవి వేరే. మీకుందో సంఘం మనోహర్? ప్రతి ఒక్కరికి వారి వారి పనిని బట్టి ఒక సంఘాలు ఉంటాయి. కానీ ఆ సంఘం గురించి చెప్పట్లే బైబిల్. ఏ సంఘం ఇది? జీవము గల దేవుని సంఘం ఇది. అర్థమవుతుందా? కానీ జీవము గల దేవుని సంఘంలో లేకుండా మనుషులుగా లోకంలో చలామణి అవుతూ ఎక్కడ ఉన్నా సరే మనకి ఎటువంటి ఉపయోగము లేదు, రక్షణ లేదు, నిత్యజీవం అనేది దొరకదు. ఇక్కడ జీవము గల దేవుని సంఘంలో ఉండాలి. ఎక్కడ చెప్పండి, మనం జీవము గల దేవుని సంఘంలో ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రభు ఏమని తను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆ సంఘానికి అంటే అక్కడ చెప్తున్నాడు, మొదటివాడును కడపటివాడును అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఎవరు చెప్పండి? మొదటివాడు, కడపటివాడు. ప్రభు స్మరణ సంఘానికి ఇచ్చిన ప్రత్యక్షతలు ఈ మాట చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే సృష్టిలో మొట్టమొదటిగా ఉన్నది ఎవరు? యేసు ప్రభువే. ఆయనే మొదటివాడు. సృష్టి అంతా నశించిపోయినా చివరికి నిలిచేది ఎవరు? ప్రభువే. కాబట్టి మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే. ఇంకొక విధంగా మనం చూస్తూ ఉంటే ఆయన మరి సంఘానికి ప్రారంభము కూడా ఆయనే. అర్థమవుతుందండి? సంఘానికి ప్రారంభము కూడా ఆయనే. ఎలాగా అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురుతో చెప్తూ, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. అంటే సంఘాన్ని స్థాపించింది ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి సంఘానికి ప్రారంభం కూడా ఆయనే. ఒకవేళ శ్రమలు పొందారంటే సంఘం ప్రారంభించబడిన తర్వాత శ్రమలు పొందిన వారిలో శ్రమలు మొట్టమొదటిగా ఎవరు పొందారు? ఏమండి? ఇప్పుడు ఎవరైనా పరిశుద్ధులు రక్తాన్ని చెందిస్తే, ఎవరైనా హతసాక్షులు మారిపోతే మనం వాళ్ళని చూస్తున్నాం కదా, నిత్యము వార్తల్లో మనం చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ పరిశుద్ధులు చనిపోయారో ఎవరైతే హతసాక్షులు చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళందరూ చనిపోకముందే సంఘం కోసం మొట్టమొదటిగా శిలువ మరణానికి అప్పగించుకుని శ్రమలు పొంది తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించిన వాడు మొట్టమొదటి వాడు కూడా ఎవరండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంఘాల్లో శ్రమలు హింసలు అనుభవించిన విశ్వాసులందరికీ కూడా ప్రభు మొదటివాడు,
ఆయనే కడపడవాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మానవ సృష్టి చేయబడక మునిపే ఉన్నవాడు ఆయన, సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మొదటివాడు, కడపటివాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సృష్టి చేసింది ఆయనే. సృష్టి అంతా గతించిపోయినా కానీ చివరికి నిలిచుండేది కూడా ఆయనే అని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు ఎవరంటే మొదటివాడు, కడపటివాడు. ఇక రెండోదిగా ఏం ప్రత్యక్షపరుచుకున్నాడు స్వర్ణ సంఘానికి అని అంటే, రెండోదిగా చెప్తా ఉన్నాడు చూడండి. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా అన్నాడు. అంటే యేసు ప్రభు ఎవరు? మృతుడై మరలా బ్రతికినవాడు. ఒకసారి చూస్తే మనం యేసు ప్రభు ఎవరు అని బైబిల్ చెప్తుందంటే ఆయన దేవుని కుమారుడు. ఎవరు చెప్పండి? ఆయన దేవుని కుమారుడు. రెండోదిగా ఏం చెప్తూ ఉంది? ఆయన మనుష్య కుమారుడు అని కూడా చెప్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన పరిపూర్ణమైన దేవుడు అని కూడా మనకు అర్థము అవుతూ ఉంది. అయితే ఇప్పుడు ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఆయనలో పాపము లేకపోయినా కానీ ఏమయ్యాడైనా మరణించాడు. బాగా గుర్తించాలి. దేవుడు మరణించడం ఏంటంటే అంటారు, ఆయన మనుష్య కుమారుడుగా లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనలో పాపము లేకపోయినా మరణాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఏం చేయడు? మరణానికే మరణం కలిగించి మరణపు ముళ్ళుని విరిచి ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. మనిషి కుమారుడు కనుక ప్రాణం పెట్టాడు, దేవుని కుమారుడు కనుక తిరిగి ఆయన లేచాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మృతుడై లేచినవాడు చెప్పు సంగతులేవనగా, బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభుని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన మొదటివాడు, కడపటివాడు. రెండోది మృతుడై తిరిగి లేచినవాడు అని చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు స్వర్ణ సంఘానికి కొన్ని హెచ్చరికలు, అంటే వారి యొక్క మంచి లక్షణాలను మెచ్చుకుంటూ వారు ఎలా బ్రతకాలో కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. మనం చూస్తాం 7 సంఘాల్లో, మిగిలిన 6 సంఘాల్లో కూడా మంచి విషయాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. అయితే స్వర్ణ సంఘంలో చూసేటప్పటికి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. వారి మీద ఒక్క తప్పు కూడా మోపలేదు. ఎంత ఖచ్చితంగా ఉన్నారు చూడండి వాళ్ళు, ఎంత భక్తిగా వాళ్ళు ఉంటే ప్రభువే స్వయంగా వారిని మెచ్చుకున్నాడు. వారిలో ఒక తప్పు కూడా మోపలేదు. అయితే కొన్ని హెచ్చరికలు వారికి ఇచ్చాడు. ఎలా బ్రతకాల్లో కొన్ని హెచ్చరికలు వారికి ఇచ్చాడు. సరే, ఇప్పుడు వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును. చూడండి, ఇప్పుడు సంఘము దేనిలో ఉందంట? శ్రమల్లో ఉంది. స్వర్ణ సంఘము క్రీస్తు కొరకు హింసలు పొందింది, శ్రమలు భరించింది. మరి ఆ దినాల్లో యూదులందరూ మారలేదు. ఇప్పటికీ యూదులందరూ మారలే, కొంతమందే ప్రభు నమ్ముకున్నారు. ఈ మారని యూదులు రోమిల్ని ఒత్తిడి చేసేవాళ్ళు. రోమా సామ్రాజ్యం చాలా కఠినంగా ఉండేది. కాబట్టి ఇటు మారని యూదుల ద్వారా, రోమీ సైనికుల ద్వారా, రోమా సామ్రాజ్య అధికారుల ద్వారా చాలా శ్రమలు వచ్చే సంఘానికి ప్రభు నమ్ముకున్నందుకు. అన్ని శ్రమలు వచ్చిన వాళ్ళు ఏం చేశారంట? భక్తిని వాళ్ళు విడిచిపెట్టలే. ప్రభు చూస్తున్నాడు పైనుంచి, వీళ్ళకి ఇన్ని శ్రమలు వచ్చినా విడిచిపెట్టలేదు వీళ్ళు అని, మీ శ్రమ అంతా నేను చూస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. చూడండి, ఇక్కడ మన జీవితంలో ఒకవేళ శ్రమలు వచ్చినాయి అనుకో, మనం ఏమనుకుంటాం? మన జీవితంలో శ్రమలు వస్తే మనం ఏమనుకుంటాం? దేవుడు చూస్తున్నాడు అంటావా? అసలు ఆయన ఉన్నాడంటావా? కదండి, చాలా అనుమానాలు వచ్చేస్తుంటాయి చాలామందికి. ఇన్ని శ్రమల్లో ఎందుకు విడిచిపెట్టేశాడు నన్ను అని అనుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమల్లో వాళ్ళు ప్రభుని వారు విడిచిపెట్టలే. ఇప్పుడు ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నీ శ్రమలను ఎరుగుదును అన్నాడు. నేను ఆ జీవితాల్లో మనం ఎలాంటి శ్రమలు ఎదుర్కొంటున్నామో, ఎలాంటి కష్ట పరిస్థితులు కూడా వెళ్తున్నామో ఆయన చూస్తున్న దేవుడు. ఉదాహరణ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఐగుప్తు దేశంలో వారు బానిసత్తులుగా ఉన్నప్పుడు 430 సంవత్సరాలు వాళ్ళు ఈ బానిసత్వంలోనే వారు నలిగిపోతూ వచ్చారు. అలాంటి దినాలలో వారు మొర పెట్టుకుంటూ ఉంటే దేవుడు వారి మొర ఆలకించి వారి శ్రమను, వారి బాధను చూచాడు. చూచిన దేవుడు ఏం చేశాడు? మోషేని పంపించి వారిని విడిపించుకొచ్చాడు.
కాబట్టి మన జీవితంలో మనం చూస్తున్న దేవుడు మనల్ని విడిపించేవాడు, మనల్ని ఆదుకునేటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దావీదు తరం పడుతున్నాడు, సౌలు రాజేమో తరుముతూ వస్తూ ఉన్నాడు. శ్రమలో నుండి దావీదు పారిపోతూ ఉన్నాడు, వెనకాల సౌలేమో తరుముతూ ఉన్నాడు. అయితే శ్రమలను చూసిన దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలే. అద్భుతంగా అనుక్షణం తప్పిస్తూ కాపాడుతూ ఆయన వచ్చినవాడు. కాబట్టి శ్రమలో నేను ఎరుగుదును, నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నావో, నువ్వు ఎలాంటి బాధలో నేను ఎరుగుదును అన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మన జీవితంలో ఒకవేళ శ్రమలు అనుభవిస్తున్నామా, కష్టాలు గుండా మన జీవితం వెళ్తూ ఉందా, ఇబ్బందికరమైన పరిస్థితులు మనం వెళ్తూ ఉన్నామా, దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసిన దేవుడు తప్పకుండా తగిన సమయంలో ఏం చేస్తాడు, ఆయన సహాయము చేస్తాడు. ఆయన ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. మనుషులు చూడకపోయినా దేవుడు మనల్ని చూసేటివాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ ఉంటే రెండవదిగా వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వారిలో ఉన్న మంచి సాక్ష్యం ఏంటంటే, నీ దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు. మొదటేమో శ్రమను నేను ఎరుగుదును అన్నాడు, రెండోది ఏంటంటే దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు. దరిద్రత అంటే ఏంటి? పేద స్థితి. అంటే ఇప్పుడు డబ్బున్న సంఘాలేమో 6 సంఘాలు కూలిపోయి, పేద సంఘం మాత్రం, స్వర్ణ సంఘం మాత్రం ఏమైంది, నిలిచింది. వాళ్ళ పేద స్థితిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడంట. వాళ్ళు ఎలాగా పేదవాళ్ళు అయ్యారు అని అంటే, ఆ దినాల్లో వారికి వ్యతిరేకత ఎక్కువగా ఉంది. యేసుప్రభు నమ్ముకున్నందుకు యూదులు వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు, రోమీలు కూడా వారిని ఇబ్బంది పెట్టేవారు. రోమ్ అధికారులు ఏం చేసేవారంటే, వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి జ్వరబడి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దోచుకుపోయేవారంట. వీళ్ళు వ్యాపారాలు చేస్తుంటే వ్యాపారాల దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా వారు లాక్కుని వెళ్ళిపోయేవారంట. ఇలా పంటలు పండిస్తే పంటలు కూడా పట్టుకుపోయేవారు. ఇక అవన్నీ కోల్పోతే పేదవాళ్ళు అవ్వకపోతే ఏమవుతారు చెప్పండి? సంపాదించింది ఇంట్లో లేకోకుండా వీళ్ళు అనుభవించుకొని లాక్కొని పోతూ ఉంటే పేదవాళ్ళు అవ్వకపోతే ఏమవుతారు? అయినా సరే వాళ్ళ ఆస్తులు పోయినా, వాళ్ళకున్నటువంటి వ్యాపారాలు పోయినా, వారికి ఉన్నటువంటి సమస్తం దోచుకుని పోయినా, వారు మాత్రం ప్రభువుని విడిచిపెట్టలే. చూడండి ఎంత భక్తితో చూడండి. అసలు వాళ్ళు ఎంత ప్రభు కోసం సమర్పించుకోవాలి చూడండి. ఇది అందరూ చేయలేరు ఈ త్యాగం, అందరి వల్ల కాదు ఇది. స్వర్ణ సంఘం అలా నిలబడ్డారు. దరిద్రత కలిగి, కష్టాలు వచ్చినా, పూటకి తిండి లేకపోయినా, ఆస్తి అంతా కోల్పోయినా ప్రభు కోసం నిలబడతారని. ఎబ్రీ సంఘంలో చూడండి ఒకసారి, ఎబ్రీ పత్రిక, ఎబ్రీ సంఘం కాదు, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. యాలయనగా ఎరిగి మీ ఆస్తులను కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటారు. ఎలా ఉన్నారు చెప్పండి? వీళ్ళు పైన స్వాస్థ్యం ఉంది, దేవుడు మాకు ఇవ్వబోతున్నాడని చెప్పి పైనున్న ఆస్తుల వైపు వీరు చూస్తూ వీళ్ళ స్వాస్థ్యాన్ని ఎత్తుకుపోతున్నా సరే వాళ్ళు సహించి ప్రభు కోసం వాళ్ళు నిలబడ్డారంట. స్వర్ణ సంఘం నిజంగా చాలా మనకు మాదిరికరమైన సంఘం. ఎంత విశ్వాసం అండి! ఆస్తులు దోచుకుపోతున్న ప్రభు కోసం నిలబడ్డారంటే నిజంగా ఎంత గొప్ప సంఘమో. వాళ్ళు అలాగా ఉన్నారు. అందుకని ప్రభు అంటాడు, మీ దరిద్రత నేను ఎరుగుదును అంటాడు. అదే 34వ అధ్యాయం ఇంకా ఎబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటే 36 వరకు చదవగలిగితే, కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం మీకు కలుగును. కాబట్టి ఆస్తులు కోల్పోతున్నా సరే ధైర్యం విడిచిపెట్టుకోకుండా ప్రతిఫలంగా వచ్చే బహుమానం కోసం వాళ్ళు ఎదురు చూశారు. నేటి దినాల్లో ఏం సంపాదించుకుందామా అని ప్రభు పేట సంపాదన కోసం చాలామంది తాపత్రయపడుతున్నారు. కొంతమంది సేవకులు అలాగే ఉన్నారు, కొంతమంది విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. ప్రభు నమ్ముకుంటే మాకు కలిసి వస్తుందా, డబ్బు వస్తుందా అని. స్మరణ సంఘం మాత్రం ఉన్న వాటిని కోల్పోయినా పరలోకంలో మాకు ప్రతిఫలం కావాలని చెప్పి వాటి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత భక్తి వీరిలో ఉందో చూడండి. యాకోబు పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 5వ వచనం త్వరగా తీసి చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసే రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అన్నాడు. దేవుడు ఎవరు తెలుసా? ఈ లోకంలో దరిద్రులుగా మనం ఉంటే మన విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసేవాడు. తను ప్రేమించే వారికి చేసిన వాగ్దానాలు
ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. లాజరు బైబిల్లో ఉన్నాడు. దరిద్రుడా ఆస్తిపరుడా? దరిద్రుడే. ఎదురుగుంట ధనవంతుడు ఉన్నాడు, ఎంతో ఆస్తి కలిగిన వాడు, ఓదరంగ వస్త్రాలు ధరించిన వాడు. వాడు చనిపోయి వేదనకర స్థలంలోకి వెళ్ళాడు. దరిద్రైనటువంటి లాజరు చనిపోయి అబ్రహాము రమ్మున పరదేశకు వెళ్ళాడు. చూడండి, ఈ లోకంలో ధనము కాదు మనం నిర్ణయించేది పరలోకానికి ఎవరు హక్కుదారులని. ఈ లోకంలో పేదవాళ్ళమైనా దేవుని కోసం నమ్మకంగా బ్రతికితే వారు పరలోకంలో చేరతారు. డబ్బు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళదు. ఒక విధంగా చెప్పాలంటే డబ్బు మనిషిని దేవుడు దూరం చేస్తుంది. డబ్బు మనిషిలోనికి గర్వాన్ని తీసుకొస్తుంది. డబ్బు మనిషిలోనికి అహంకారాన్ని తీసుకొస్తూ ఉంటుంది. కానీ లాజరు ఎంతో దరిద్రత కలిగి ఉన్నప్పటికీ భక్తిగా తాను జీవించిన కారణం చేత తాను అబ్రహాము చెంత చేరాడు, పరదైసులో ఉన్నాడు. కాబట్టి అన్నాడు, ఓ స్మరణ సంగమా, నీ దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు. ప్రభు ఎంత గొప్పవాడు తెలుసా? మనల్ని ధనవంతులుగా చేసేదాని కొరకు ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు అని రాయబడింది ప్రభువుని గురించి. ప్రభువు కూడా దరిద్రతను అనుభవించాడు మనల్ని ధనవంతులుగా చేయడానికి. కాబట్టి నేటి సంఘము దేనికోసం పరుగులెడతా ఉంది? ఆస్తి కోసమా? జాగ్రత్త, హెచ్చరించబడతా ఉన్నాం. నువ్వు దరిద్రతలో ఉన్నా సరే ప్రభువు కోసం దైవభక్తి కలిగి జీవిస్తే పరలోకానికి మనం చేరతామని నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రభు మాటలు స్మరణ సంఘానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. నేను చూస్తున్నాను సంగమా అని అంటూ ఉంటే ఎంత ధైర్యం అండి. అలాంటి ధైర్యాన్ని వాళ్ళు పొందారు. మూడోదిగా మనం చూస్తూ ఉంటే అక్కడే రాయబడిన మాట, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఇప్పుడు చూడండి, ఓ పక్కనే శ్రమలు వచ్చినాయి అంట, రెండో పక్కనేమో వాళ్ళ ఆస్తులు దోసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మూడోది ఏంటంటే వాళ్ళు చూస్తున్న వాళ్ళందరూ అంట వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దూషిస్తున్నారంట. చాలామంది అనుకుంటారు యేసుప్రభు నమ్ముకున్నామంటే సాల్వేజ్ సన్మానిస్తారు కాములు అనుకుంటారు. ఇక్కడ కదా సన్మానాలు, ఎక్కడ? ఆ పరలోకంలో ఉంది ఆ ఘనత, ఆ మెప్పు, ఆ ఆధిక్యత, ఆ కిరీటాలు అన్నీ అక్కడ ఉన్నాయి. భూమి మీద మాత్రం జీవగల దేవుని నమ్మాం కాబట్టి మనల్ని శబాష్ అనేవాళ్ళు ఎవరో ఉంటారు. ఎందుకంటే ఈ లోకాధికారి అయిన అపవాది ఈ లోకాన్ని బలంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు క్రీస్తుకు విరుద్ధంగా బ్రతకేటట్లు. కాబట్టి క్రీస్తు చెంత చేరి క్రీస్తు పక్షంగా జీవించే వారిని లోకం ద్వేషిస్తుంది, లోకం వారిని దూషిస్తుంది. అయినప్పటికీ స్వర్ణ సంఘం దోషణ వచ్చినా సరే, తిడుతున్నా సరే వాళ్ళ పట్టనట్టుగా నేను ప్రభు కోసం బ్రతుకుతాను తల వంచుకుంది. నువ్వు ఎలా ఉంటావు? ఎవరిని ఒకసారి తిడితే అండి 14 సార్లు తిరిగి తిడతానంటాం, అవును కదా? కానీ స్మరణ సంఘం అలాగా లేదండి, సహించుకుందండి. ఫోన్లో తిడుతున్నారా? తిట్టినాయి, ప్రభు చూసుకుంటాడులే అని వాళ్ళు సహించుకున్న వారుగా ఉంటా ఉన్నారు. వాళ్ళ దరిద్రతలో ఉండి, శ్రమలో ఉండి దోషను కూడా వారు అనుభవించారు. ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తే 12వ వచనం వరకు, నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అర్థమవుతుందండి? నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు స్వర్ణ సంఘం ఏ కేటగిరీలో ఉంది? పరలోకాన్ని పొందే కేటగిరీలో ఉంది. అంటే నీతి నిమిత్తం హింసించబడుతున్నారు. నువ్వు తప్పు చేసి తిట్లు పడుతున్నావు అంటే ప్రభు కోసం ఓర్చుకుంటా అనుకో, ఎందుకంటే నువ్వు చేసిన తప్పు కాబట్టి నేను తిడుతున్నారు. అదే ప్రభు కోసం కాదు నువ్వు సహించడానికి. నువ్వు నీతిగా ఉండి నేను దూషిస్తున్నారంటే అది నువ్వు ప్రభు కోసం అనుభవించాలి. కానీ స్ఫురణ సంఘం ఆ విధంగా అనుభవించారు. ఇంకా మనం చూస్తుంటే అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. ఏమండి? నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు సంతోషం ఉంటుందా? ఉంటుందండి? మాట్లాడతారు కొంతమంది, ఆలోచిస్తున్నారు. అంటే ఒకవేళ నా పరిస్థితి అలా ఉంటే నేను ఎలా ఉంటానో అని అప్పుడే ఆలోచనలోకి వెళ్ళిపోయారా? చూడండి, బైబిల్ చెప్తుంది, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి. ఎందుకు సంతోషించాలి? ఎందుకు ఆనందించాలి?
అక్కడే అంటాడు, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను కూడా హింసించారు. చూడండి సంగమా, ఇలాగ మీ ముందున్న చాలామంది జీవితాల్లో జరిగినవి ఇలాగా. కాబట్టి మీరు సంతోషించండి, ఆనందించండి. పరలోకంలో మీ యొక్క బహుమానం ఎక్కువ అవుతుంది, ప్రతిఫలాన్ని పొందుకుంటున్నారు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎందుకు సంతోషించాలంటే పరలోకంలో బహుమానం పొందబోతున్నాము, ఒక ఉన్నతమైన స్థితిని మనం అనుభవించబోతున్నాము. అందుకని అక్కడ సంతోషించాలని రాయబడతా ఉంది. ఈ మూడు లక్షణాలు, వారిలో ఉన్న మంచి లక్షణాలు, వీటిని బట్టి ప్రభు ఎంతగానో వారిని మెచ్చుకున్నాడు. మనలో కూడా ఇలాంటి మంచి లక్షణాలు ఉండాలి. రెండవది, వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? హెచ్చరిస్తూ వచ్చాడు. ఒక 4 హెచ్చరికలు వారికి చేశాడు. వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 9వ వచనంలో, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఏమండి, మెచ్చుకుంటూనే మరలా ఏమన్నాడు చెప్పలే, నీవు పొందబోవు శ్రమలకు భయపడద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మళ్ళా ఏం పొందబోతున్నారట? అసలే శ్రమలో ఉన్నారు, మళ్ళీ ఏం పొందబోతున్నారు? ఇంకా శ్రమల్ని పొందబోతున్నారు. కాబట్టి మీరు భయపడొద్దు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి స్మరణ సంఘాన్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇప్పటికే శ్రమలో ఉన్నా ఇంకా వారు శ్రమల్ని భరించవలసి ఉందని, వారు పొందవలసి ఉందని వారిని హెచ్చరిస్తూ వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. 10వ వచనం చూడండి. అపవాది కొందరిని చెరలో వేయించబోతున్నాడు. మొట్టమొదటిగా శ్రమలకు భయపడకు అని ధైర్యం ఇచ్చాడు. ఎందుకు భయపడొద్దు అన్నాడంటే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన్ను మీరు ధైర్యంగా ఉండండి, నేను ఈ లోకమును జయించున్నాను అని ప్రభు చెప్పాడు. లోకంలో మీకు ఆస్తి కలుగును అంటే మందిరాలు నిండిపోతాయి, తొక్కేసలాటలు జరుగుతాయి. కానీ ఆయన అన్నది ఏంటి తెలుసా? పరలోక బహుమానం ఇవ్వడం కోసం లోకంలో శ్రమలు ఉంటాయి, ధైర్యంగా ఉండండి, నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి మీకు జయాన్ని ఇస్తాను, శ్రమల మీద విజయాన్ని నేను మీకు ఇస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. రెండవది మనం చూస్తూ ఉంటే, అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. శ్రమలు రావడం ఒక ఎత్తు అంటే, ఇప్పుడు ఎందుకు వేసాడంట అండి? చెరలో అయిపోతున్నాడంట. చెర అంటే ఏంటి అండి? గట్టిగా చెప్పండి. జైలా బెయిలా? జైలు అంటారా? అదే తను చెప్పేసింది, కరుణ చెప్పేసింది. సరే, జైల్లో ఒక వ్యక్తిని ఎందుకు పెడతారంటే, తన స్వేచ్ఛను అక్కడితో కట్ చేస్తారు. ఎక్కడ పెడితే అక్కడ తిరిగితాకు ఉండదు, ఎక్కడ బంధించారు అక్కడే ఉండలేదా? చెర అనేది ఒక ఇరుకుకి, స్వేచ్ఛ లేని తనానికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నారు. బానిసలే, వాళ్ళ బతుకు నా ఇష్టానుసారంగా తింటా, నా ఇష్టానుసారంగా తిరుగుతా అంటనుకుందా? స్వేచ్ఛ లేకుండా వాళ్ళని బంధించడమే చెర. జైల్లో పెట్టినా అంతే, బానిసలుగా చేసిన అంతే. కాబట్టి చెరలోనికి స్ఫురణ సంఘం వెళ్ళిపోయిందంట. అప్పుడు ప్రభు నమ్ముకున్నంత చెరలోకి వెళ్ళాలా అని అనుకోలే. అయినా సరే మేము ప్రభు కోసం ఉంటామని చెప్పేవాళ్ళు ఉన్నారంట. చూడండి, ఆ సంఘానికి ఎన్ని కష్టాలు వచ్చినాయి. 7 సంఘాల్లో వీళ్ళు ఎదుర్కొన్న కష్టాలు ఇంకే సంఘానికి లేవు. అయినా సరే చివరికి నిలబడింది ఏంటంటే ఈ సంఘం నిలబడింది. అర్థమవుతుందండి? కాబట్టి వీళ్ళు చెరను సైతము వారు లెక్క చేయలేదు. అపొస్తలుడైన పౌలు కూడా ప్రభు కోసం నిలబడితే చెరలో వేశారు లేదా? వేశారు. పేతురుని చెరలో వేశారు లేదా? వేశారు. చెర నుంచి విడుదల వచ్చింది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా చెరలో ఉన్నప్పుడు ఐగుప్తు చెర నుంచి వారిని విడిపించాడు. ఆ తర్వాత యూదులు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నప్పుడు చెర నుంచి కోరేష్ కాలంలో మరలా దేవుడు వారిని
విడిపించాడు. చెర ఉన్నప్పటికీ కొంతకాలము తర్వాత ఏముంది, విడుదల అనేది ఉంది. అది ముందే చెప్తూ స్మరణ సంఘంతో మీలో కొంతమందిని చెరలో వేయించబోతున్నాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి. అయినప్పటికీ వాళ్ళు చక్కగా ప్రభు కోసం వాళ్ళు జీవించారు. ఎంత భక్తి వారిలో ఉందో చూడండి. నేటి దినాల్లో కూడా సువార్త ప్రకటించిన వారిని కొంతమంది జైల్లో వేయించారు, కొంతమంది చెరసాల్లో వేయించారు. అయినప్పటికీ వారు ప్రభు కోసం ధైర్యంగా బ్రతుకుతూ వచ్చారు. ఇదే స్మరణ సంఘం ఎదుర్కొన్నటువంటి కష్టాలు. ఇంకా చూడండి, మూడోది ప్రభు ఏమైనా చేస్తున్నాడంటే 2వ అధ్యాయం 10వ వచనంలో 10 దినములు మీకు శ్రమ కలుగును అన్నాడు. మళ్ళీ ఎన్ని దినాలు అంటండి? 10 రోజులైతే అవలేలుగా భరించేయచ్చు, కానీ 10 దినాలంటే 10 రోజులని కాదు దాని అర్థం. మరి కొంతకాలం వాళ్ళు శ్రమలు అనుభవించాలని రాయబడి ఉంది. 10 సంవత్సరాలు కూడా కాదు. ఆ తర్వాత వాళ్ళ చరిత్రను చదివితే ఆ యొక్క నీరో కాలంలో, అంటే రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన నీరో కాలం నుండి డొమేషియన్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తి పరిపాలించేంతవరకు కూడా వీళ్ళు శ్రమలు పడతానే ఉందండి ఈ సంఘం అండి. అప్పటికి ఎంతమంది చక్రవర్తులు మారారంటే 10 మంది మారారు. అంటే 10 మంది రాజుల కాలంలో నువ్వు శ్రమలు ఎదుర్కోబోతున్నావు, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఈ 10 మంది రాజుల కాలంలో సంఘం శ్రమల్లో ఉంది. అయినా సరే ప్రభు కోసం అలాగా భరించారు. నిజంగా ఎంత ఓర్పు ఉందో వీళ్ళకి, ఎంత సహనం ఉందో, ఎంత సమర్పణ ఉందో, ఎంత విశ్వాసం స్మరణ సంఘానికి ఉందో ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం 4వది చూస్తే వాళ్ళని ఏమని హెచ్చరించాడంటే 2వ అధ్యాయం 10వ వచనంలో మరణము వరకు నమ్మకంగా ఉండుము అన్నాడు. ఎక్కడి వరకు అంటండి? మరణం వరకు నమ్మకంగా ఉండము. స్మరణ సంఘంలో రోమీలు వాళ్ళు చాలా హింస పెట్టారు. మరణకరమైన సంగతులు కూడా వాళ్ళకి ఎదురైనాయి. కొంతమందిని హతసాక్షులు చంపేశారు. ఆ దినాల్లో శిక్షలు చాలా భయంకరంగా ఉంటూ ఉండేవి. అయినా సరే చంపినా సరే ఇష్టమే, కానీ ప్రభు కోసం మేము అలాగే ఉంటామని జీవించినట్టు వారు అనమాట. మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు. కాబట్టి మనం ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ భక్తి 3 దినాల భక్తి కాదు, 7 వారాల భక్తి కాదు, అర్థండి, సంవత్సరకాలం భక్తి కాదు, పండగల భక్తి కానే కాదండి. క్రైస్తవ జీవితం అంటే మరణం వరకు నమ్మకంగా జీవించేది. కొద్ది కాలం భక్తి కలిగి కొద్ది కాలం విడిచిపెట్టేద్దామంటే అది భక్తి కానే కాదు. మరణం వరకు నమ్మకంగా ఉండాలని వాక్యం చెప్తోంది. ఎందుకు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఎందుకు ప్రభు కోసం వాళ్ళు హతులైపోయారు, హతసాక్షి అవడానికి ఇష్టపడ్డారు అని అంటే, మరణం సైతం లెక్క చేయకుండా వాళ్ళు ప్రభు కోసం బ్రతికారంటే అక్కడ ఒక మాట ఉంటుంది 10వ అధ్యాయం 28వ వచనంలో, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడి. మనుషుడు 3 భాగాలుగా నిర్మించబడ్డాడు దేవుడి ద్వారా. ఒకటి పైకి కనిపించే దేహం, 2వది ప్రాణం, 3వది ఆత్మ. కాబట్టి ఒక వ్యక్తి మనిషిని హింసిస్తే ఏం చేస్తాడు? ఈ శరీరానికి ప్రాణానికి హాని చేసి ప్రాణం మాత్రమే తీయగలడు, కానీ లోపల ఉన్న ఆత్మకు ఎటువంటి శిక్ష ఏ మనుషుడు వేయలేడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. ఒకవేళ మూర్ఖంగా బ్రతికి, భక్తిహీనులుగా బ్రతికి, లోకానుసారంగా పాపంలోని జీవితాన్ని గడిపి చనిపోతే నీకు మరలా దేహమునిచ్చి దేహమును ఆత్మను కూడా నరకంలో నశింపజేయగలిగినటువంటి వాడు ఆయనకి భయపడండి. యుగ యుగాలు నరకంలో వేదనకరమైన స్థలంలో నీవు ఉండవలసి ఉంటా ఉంది. ఆయనకి భయపడండి. శరీరానికి ఆపద కలిగించేవారికి కాదు, ఆత్మను కూడా తీసుకెళ్ళి నరకంలో పాడేయగల శక్తి కలిగిన దేవుడికి భయపడి నీ ఆత్మను రక్షణ నడిపించేటువంటి దేవుని వైపు తిరుగు అని హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి కొంతకాలము శరీరం కలిగేటువంటి శ్రమలకు మనం భయపడిపోయి దేవుడు దూరం అయిపోతే ఆత్మ దేవుని దూరం అయిపోయి నరకంలోనికి వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే ఈ లోకంలో పేద లాజరు గురించి మనం చూస్తున్నాం కదా. చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉన్నాడా? కొద్ది కాలం ఉన్నాడా? మరణం వరకు అలాగే నమ్మకంగా ఉన్నాడు. దేవుడు బహుమానము ఇచ్చాడు. లోకంలో శ్రమలండి, లోకంలో బాధలు ఉన్నాయి, లోకంలో కష్టాలు ఉన్నాయి, దేహానికి ఇబ్బందులు ఉన్నాయి, కానీ పరలోకంలో అవేమీ లేవు. ప్రకటనలో 21వ అధ్యాయంలో రాయబడుతున్నాడు, ఏడుపైన దుఃఖమైన అక్కడ లేదు, వేదనైనా లేదు,
మీ ప్రతి భాష బిందుకు తుడిచివేయబడుతుంది. కాబట్టి ఆ రాజ్యం కోసం స్మరణ సంఘం ఎంత ఓర్పుతో సహనంతో జీవించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇప్పుడు స్మరణ సంఘానికి మూడోదిగా ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని చెప్పుకుని మనం ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమిస్తాడు? నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. స్మరణ సంఘంలో ఒక తప్పు లేదు. స్మరణ సంఘం శ్రమలు సహించుకున్నారు, విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. అందుకని ప్రభు వారికి ఏమి ఇచ్చాడంట? జీవ కిరీటము ఇచ్చాడు. జీవ కిరీటం ఎవరు పెట్టుకుంటారు? రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు, శత్రు దేశంతో యుద్ధం వచ్చినప్పుడు, శత్రువుని ఓడించేసినప్పుడు శత్రువు తల మీద ఉన్న కిరీటాన్ని లాక్కుని తాను పెట్టుకుంటాడు. అంటే కిరీటం ఏం చూపిస్తూ ఉంది? ఇప్పుడు విజయాన్ని చూపిస్తూ ఉంది. అంటే కిరీటం ప్రభు ఎవరికి పెడతాడంటే, ఈ లోకాన్ని పాపాన్ని జయించిన వారికి ఆయన జీవ కిరీటాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. బైబిల్లో చాలా కిరీటాలు ఉన్నాయి. జీవ కిరీటం అని ఉంది, అక్షయ కిరీటం ఉంది, ఇంకా మనం చూస్తూ ఉంటే నీతి కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది. ఇలా చాలా కిరీటాలు ఉన్నాయి. సంవత్సరం అనే దయా కిరీటం కూడా ఉంది. అయితే ఈ కిరీటాలు ప్రభు తన బిడ్డలకు ఇస్తాడు. అవి ఎలా వస్తాయో తెలుసండి? కేవలం నువ్వు జయించినంత మాత్రమే కాదు, మనకి ఇవ్వడానికి యేసు ప్రభు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకుని మన కొరకు జీవ కిరీటాన్ని ఆయన సిద్ధపరిచాడు. వాగ్దానము స్మరణ సంఘానికి ఇచ్చాడు. అలాగే ఆ కిరీటం కూడా వాళ్ళు పొందుకుంటున్నారు. మనం కూడా స్మరణ సంఘం వలె శ్రమలకు ఓర్చుకుని ప్రభు భక్తి మార్గంలో, దైవభక్తి మార్గంలో మనం జీవిస్తే దేవుడు రేపొద్దున జీవ కిరీటాన్ని మనకైనా ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఏ రాయబడిందంటే, సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించేవాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు జయించేవాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు అన్నాడు. సాధారణంగా మరణం తప్పించుకుంటారు, జీవంలోనికి వెళ్తారు అని అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఇక ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్న ఒకటి చచ్చిపోం కావాలో అనుకుంటారు. మొదటి మరణం అనేది అందరికీ ఉందా లేదా? ఈ శరీరంతో ఉన్న ప్రతి వ్యక్తి కూడా చనిపోతాడండి. ఈ శరీరానికి వచ్చే మరణాన్ని ఏమనంటే మొదటి మరణం అన్నారు. అదవుతుందండి. రెండవ మరణం ఇంకోటి ఉంది. రెండవ మరణం అనేది నరకాగ్నిగుండంలో పడడానికి ఏమన్నారు? దాన్ని రెండవ మరణం అని అన్నారు. కాబట్టి చూడండి, మొదటి మరణం ఎన్ని సంవత్సరాలు మనం భూమి మీద బ్రతికినా ఖచ్చితంగా వస్తుంది. కీర్తన 89వ అధ్యాయంలో 48వ వచనంలో మరణము చూడకుండా బ్రతుకున్నారు ఎవడైనా కలడా అని రాయబడి ఉంది. కానీ ప్రతి వ్యక్తి కూడా ఏమవ్వాలి? ఒక దిన మరణం చెందాలి. ప్రసంగ గ్రంథాలు అంటాడు, ఏలైనగా మరణం అందరికీ వచ్చునంటాడు. కాబట్టి మరణము పొందకుండా బ్రతికే నరుడు ఎవరూ లేరు. ప్రతి వ్యక్తి కూడా ఒక దినాన మరణం అనేది పొందవలసి ఉంది. అయితే రెండో మరణం ఏంటి అని అంటే, ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనంలో ఏముందంటే చూడండి, ఒక లిస్ట్ ఇచ్చాడు, చదవండి. 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అన్నాడు. కాబట్టి ఎవరైతే యేసుప్రభువుని నమ్ముకుని తమ పాపాలు క్రీస్తు రక్తంలో కడుక్కుని దైవభక్తి మార్గంలో జీవిస్తారో వారికి ఇటు రెండవ మరణం వల్ల ఏ హాని కూడా చెందాం. మొదటి మరణం రాదని చెప్పలేదండి. ఖచ్చితంగా భౌతికంగా ఉన్నట్టు ప్రతి వ్యక్తి కూడా ఒక దినమేమవ్వాలి? మరణం పొందాలి. అయితే రెండవ మరణం ఒకటి ఉంది, అది అగ్నిగుండంలో పడవేయబడుట. దాని నుంచి మనం తప్పించుకుంటామని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధికి వస్తున్నట్టు మనము దేవుని మార్గంలో మనం జీవిస్తే రెండో మరణం తప్పించుకుని పరలోక రాజ్యంలో మనము ఉంటాము. పరలోకం ఎంత గొప్పదో అంటే ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనం మనం చూడగలము. చదవండి, 21:3. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. కాబట్టి చూడండి, రెండవ మరణానికి వెళ్ళిన వాళ్ళు ఏమో అగ్నిగుండంలో ఉన్నారు. ఎవరైతే జయించారో జీవకిరీటం పొందుకుని దేవునితో కలిసి జీవించే భాగ్యాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఈ భాగ్యాన్ని స్మరణ సంఘం సంపాదించింది, మనం కూడా సంపాదించాలని
ప్రభు ప్రేమతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంతసేపు ఆశీర్వాదాల గురించి, ఎంతసేపు దీవుల గురించి, మేళ్ళ గురించి చెప్పుకుంటూ మనం పోతూ ఉంటే ఎప్పటికీ మనం హెచ్చరికలు పొందకపోతే మనం ఈ లోకంలో ఆశీర్వాదాలు అనిపిస్తామేమో కానీ పరలోక ఐశ్వర్యాన్ని మాత్రము పొందలేము. కాబట్టి స్ఫురణ సంఘం మనకు మాదిరి. చక్కని భక్తితో శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, చెర వచ్చిన చక్కగా భక్తితో వారు జీవించారు. అలా మనం కూడా జీవించాలని నేర్చుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 మాటలు చేయడం ముగిస్తాను. 8వ వచనంలో ఆయన ఎవరంట? చనిపోయి తిరిగి బ్రతికినవాడు. చనిపోయి తిరిగి బ్రతికిన వాడిని చెప్పేటువంటి మాటలు మనం వినాలి. ఏం చేయాలి చెప్పండి? చనిపోయి బ్రతికిన వాడు చెప్పేటువంటి మాటలు మనం వినాలి. ఎవరైనా పొరబడటండి యేసుక్రీస్తు ఆయన చెప్పిన మాటలు వినాలి. రెండోది ఏం చేయాలంటే 9వ వచనంలో నీ స్థితిని నేను చూస్తూ ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి మన స్థితిని చూసి, మన శ్రమలు, మన బాధను చూసి అర్థం చేసి మనం సహాయం చేసేటువంటి దేవుని సన్నిధికి మనం రావాలి. ఎక్కడ రావాలి చెప్పండి? మన స్థితిని చూసే దేవుని సన్నిధికి మనం రావాలి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం కాదు, మన స్థితిని చూసే ప్రభు సన్నిధికి మనము రావాలని చూస్తూ ఉన్నాం. మూడోది, వారు దరిద్రతలో ఉన్నా సరే ప్రభు కోసం నిలబడినట్లుగా స్ఫురణ సంఘం వలె మనం కూడా నిలబడాలి. అప్పుడు జీవ కిరీటాన్ని మనము పొందగలం. అటు కృపణ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.